అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. డిసెంబర్ 14. ఈరోజు వాక్య భాగము, ఇదిగో శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రువుతో పోరాటకు బలమైన విశ్వాసము గొప్ప ఆత్మీయ ఆయుధముగా ఉండును. ప్రార్థన చేయుటకు మనకు బలమైన విశ్వాసము అవసరము. ప్రాముఖ్యముగా సాతాను పేతురును శోధించినట్లు తరచుగా మన విశ్వాసమును కూడా బలహీనపరచును. ప్రభువు ఇలాగు సెలవిచ్చెను, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనములు. సాతాను యొక్క తంత్రములను యేసుక్రీస్తు ముందుగానే ఎరిగినవాడై సీమోను విశ్వాసము బలపరచబడినట్లు బలమైన ప్రార్థన ఆయుధమును వాడెను. ప్రార్థన చేయనప్పుడు మనం ఎటువంటి రమ్యమైన పదములు వాడినను బలమైన విశ్వాసము లేని ఎడల ఫలితముండదు. మన విశ్వాసమును బలహీనపరచుటకు సాతాను మన జీవితములను గొడ్డుబారినవిగా ఉంచును. గనుక మనం ప్రార్థన చేయనప్పుడు, ప్రభువా నా విశ్వాసమును బలమైనదిగాను జీవము గలదిగాను ఉంచుమని వేడుకొనవలెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడినట్లు దేవుని యందు మనకు విశ్వాసం ఉండవలెను. మార్జిన్లో దేవుని యొక్క విశ్వాసమును కలిగి ఉందుము అని ఉన్నది. అనగా మన యందు నివసించుచున్న యేసుక్రీస్తు ప్రభువు మనకు బలమైన విశ్వాసమును అనుగ్రహించును అన్నదియే. యేసుక్రీస్తు మనలోనికి వచ్చుట ద్వారా బలహీనమైన మన విశ్వాసము బలమైనదిగా చేయబడి సాతాను గద్దించి బంధించుటకు సహాయపడును. మరి యొక్క ఆత్మీయ ఆయుధము చీకటి శక్తులను బంధించుటకు నేర్చుకొనుటయే. శత్రువు మనపై దాడి చేసినప్పుడు మనము వాని ఆయుధమును ఎరగవలెను. లేని ఎడల ఆ దాడి సాతాను వలన కలిగినదో కాదో మనం ఎరుగము. కొన్ని దాడులు మనుషుల నుండి మరికొన్ని సాతాను నుండి కలుగును. గనుక వాటిని గ్రహించేడి గుర్తింపు కలిగి ఉండవలెను. అప్పుడు మాత్రమే వాటిని ఎదుర్కొని అంధకార శక్తులను బంధించగలము. దీని కొరకు విశ్వాసము, ఏకత్వము అవసరము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. సంఘముగా అంధకార శక్తులను బంధించు ఇట్టి గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాము. బహుకొద్ది మంది సేవకులు, సంఘములు, విశ్వాసులు మాత్రమే ఇట్లు బంధించగలుగుచున్నారు. కొందరైతే మంత్రముల వలె మాటలు వల్లించెదరు, కానీ సాతాన్ను బంధించే అధికారం కలిగి ఉండలేరు. మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును కలిగి ఉండవలెను. మనము ఓడిపోయిన జీవితములు జీవించుచు సాతానుకు చోటిచ్చుచు, ప్రభువా అంధకార శక్తులను బంధించుమని ప్రార్థించినను ఎట్టి క్రియ జరగదు. మన జీవితములో సాతానుకు చోటివ్వకుండిన ఎడల
మనము బంధించినప్పుడు బంధించబడును. ఒకసారి మేము బహిరంగ సువార్తకు వెళ్ళితిమి. పరిచర్య ఆరంభించినప్పుడు మా గొంతులు బొంగురుపోయినట్లుండెను. అటు పిమ్మట కొన్ని నిమిషములకు పూర్తిగా పోయెను. అప్పుడు ఇది శత్రువు దాడి అని గుర్తించి వెనుకకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థనయందు గడిపితిమి. మరుసటి దినమున మా గొంతులన్నీ స్పష్టముగా ఉండెను. గనుక విశ్వాసము, ఏకత్వము, ఐక్యత కలిగి ఉంట ద్వారానే శత్రు కార్యములను బంధించగలము. ప్రైజ్ ది లార్డ్.